అస్మద్గురుభ్యో నమః. జగద్గురువులు శ్రీ 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 ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు దిగ్విజయాలు పూర్తి చేశాక మోక్షపురి అయినటువంటి కాంచీపురంలో సర్వజ్ఞపీఠాన్ని స్థాపించారు. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి కంచి కామకోటి పీఠం అన్నమాట. ఆదిశంకరుల తర్వాత ఆ పీఠాన్ని అధిష్ఠించిన వారు శ్రీ సురేశ్వరాచార్యుల వారు. వారి తర్వాత ఆ పీఠానికి ఉత్తరాధికారం ఎవరికి వచ్చింది అంటే శ్రీ సర్వజ్ఞాత్మన్ సరస్వతి స్వామి వారికి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా నిరంతరము జగద్గురు పరంపర కొనసాగుతూనే ఉంది. ఆ పరంపరలో మనకు తెలిసినటువంటి ప్రఖ్యాతిగాంచిన జగద్గురువులు శ్రీ 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 కృపాశంకరులు, శ్రీ 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 మోకశంకరులు, శ్రీ 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 అభినవ శంకరులు, శ్రీ 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 పరమశివేంద్ర సరస్వతి స్వామి, శ్రీ 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 బోధేంద్ర సరస్వతి స్వామి వారు, ఈ తరంలో ఉన్న మనందరికీ తెలిసిన 68వ పీఠాధిపతి నడిచే దేవుడు అయినటువంటి పరమాచార్య స్వామి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. శ్రీ పరమాచార్య స్వామివారి తర్వాత ప్రస్తుత తరంలో ఉన్న జగద్గురువులు మనకు తెలుసు. జయేంద్ర సరస్వతి స్వామివారు, విజయేంద్ర సరస్వతి స్వామివారని. ఈ ఆచార్య పరంపరలో 20వ పీఠాధిపతిగా ఉన్నవారు శ్రీ 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 మోకశంకరేంద్ర సరస్వతి స్వామివారు. వీరినే మనం మోకశంకరులు అని అంటూ ఉంటాం. వీరు క్రీస్తు శకం 398 నుండి 437 వరకు పీఠాధిపతిగా ఉన్నారు. వీరి తండ్రి గారి పేరు శ్రీ విద్యావతి గారు. వారు ఒక ఖగోళ జ్యోతిష్కులు. మోకశంకరులు పుట్టుకతోనే మోగాచెవుడు ఉన్నవారు. అందుచేతే ఈయనకి మోకకవి మోకకవి అని పిలుస్తూ ఉంటారు. కానీ అమ్మవారి కటాక్షం ఉంటే పుట్టుకతో మాటలు రానివాడు కూడా మాట్లాడతాడు అనడానికి మోకశంకరుల జీవితమే ఒక నిదర్శనం అన్నమాట. ఒకరోజు మోకశంకరులు కామాక్షి అమ్మవారి ఆలయంలో కూర్చుని ఉన్నారు. వారితో పాటు వేరొక సాధకుడు కూడా అమ్మవారిని ధ్యానిస్తూ కూర్చున్నారు. కామాక్షి అమ్మవారు వీరిద్దరినీ కూడా అనుగ్రహించాలని అనుకుని కరచరణాదులతో, అంటే మామూలుగా ఒక స్త్రీ రూపంలో వచ్చారు అమ్మవారు. అలా వచ్చి అమ్మవారు కూడా నిరంతరము కూడా తాంబూల చర్వణం చేస్తూ ఉంటారు కదా అమ్మవారు. అలా తాంబూల చర్వణం చేస్తూ అమ్మ ఏం చేశారు, నోటిలోంచి ఆ తాంబూలపు ముద్ద, నోటిలోంచి ఆ తాంబూలం ముద్ద, అంటే పిడచ అంటాం కదా, అలాగా నవిలేసింది, బాగా కలిసిపోయి నవిలేసింది ముద్దలాగా, అది కొంచెం తీసి మోకశంకరుల పక్కన ఉన్న సాధకుడికి ఇచ్చింది. ఆయన పాపం అమ్మ యొక్క ఆగమనాన్ని గుర్తించలేక ఒక మామూలు స్త్రీయే అనుకుని ఎంగిలి అనే భావంతో అమ్మ ఇచ్చిన తాంబూలాన్ని స్వీకరించలేదు. వెంటనే కామాక్షి అమ్మవారు అదే పిడచని పక్కనే ఉన్నటువంటి మోకశంకరుల చేతికి ఇచ్చింది. మహాప్రసాదంగా తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నారు మోకశంకరులు. అంతే, తక్షణమే కామాక్షి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మోకశంకరులకి మాట వచ్చింది. మాట రాగానే ఆయనలో కవితా ప్రవాహం పెల్లుబికింది. వెంటనే కామాక్షి అమ్మవారిని చూస్తూ అసువుగా 500 శ్లోకాలు చెప్పేశారు మోకశంకరులు. ఈ 500 శ్లోకాలను కలిపి మోక పంచశతి అంటారు. ఇందులో అమ్మవారి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ 100 శ్లోకాలు ఉంటాయి. దాన్ని ఆర్యా శతకము అంటారు. అమ్మవారిని స్తుతిస్తూ 100 శ్లోకాలు ఉంటాయి. దాన్ని స్తుతి శతకము అంటారు. అమ్మవారి కన్నుల యొక్క అందాన్ని చూస్తూ ఇంకొక 100 శ్లోకాలు చెప్పారు, కటాక్ష శతకము అంటారు. అమ్మవారి యొక్క మందస్మితాన్ని, అంటే చిరునవ్వును స్తుతిస్తూ 100 శ్లోకాలు, మందస్మిత శతకము అన్న పేరుతో ఇంకో 100 శ్లోకాలు. అలాగే అమ్మవారి యొక్క పాదాలను స్తుతి చేస్తూ పాదారవింద శతకము పేర ఒక 100 శ్లోకాలు. ఇలా మొత్తం కలిపి 500 శ్లోకాలు చేశారు మోకశంకరులు. కామాక్షి అమ్మ అనుగ్రహంతో మాట వచ్చిన మోకశంకరులు భక్తి పారవస్యంతో చేసిన స్తోత్ర రత్నమాలనే మోక పంచశతి అంటూ ఈ 5 శతకాలుగా ఉంటాయన్నమాట. ఈ పంచశతి సాక్షాత్తు కామాక్షి అమ్మవారే చెప్పారు అని కూడా అంటారు మన పెద్దవాళ్ళు. అమ్మే మోకశంకరులో ప్రవేశించి భావితరాల వారు ఉద్ధరింపబడాలని ఇంత అద్భుతమైన శ్లోకాలను కటాక్షించింది జగన్మాత కామాక్షి అమ్మ అంటారు. అమ్మ అనుగ్రహంతో మాటలు వచ్చి 5 శతకాలతో అమ్మని స్తోత్రం చేసిన తర్వాత కామాక్షి అమ్మవారు అడుగుతారు, ఏం వరం కావాలో కోరుకో అని. అప్పుడు మోకశంకరులు అంటారు,
అమ్మా, నోరు లేని వాడి చేత ఎంత స్తోత్రం చేయించి అనుగ్రహించావు. ఏ నోటితో నీ స్వరూపాన్ని కీర్తించగలిగానో ఆ నోటితో ఇక వేరే మాటలు మాట్లాడలేను అమ్మా, కాబట్టి నన్ను మళ్ళీ మగవాడిగా చేసేయి అని చెప్పి వేడుకుంటారు. ఆయన వేదనతో వేడుకున్నటువంటి ఆ వేడుకోలకి అమ్మ కరిగిపోయి అమ్మ అనుగ్రహించి మళ్ళీ మూకశంకరుల యొక్క మాట్లాడే శక్తిని తీసేస్తారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అప్పటి కామకోటి పీఠాధిపతి అయినటువంటి శ్రీ 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 మార్తాండ విద్యా ఘనేంద్ర సరస్వతి స్వామి వారు వీరి తల్లిదండ్రులకి కబురు పంపి, మీ పిల్లవాడికి పీఠం యొక్క ఉత్తరాధికారాన్ని ఇవ్వాలనుంది, మీరు అనుమతిస్తే సన్యాసం ఇస్తాను అంటూ అడిగితే తల్లిదండ్రులు పరమ సంతోషంతో అంగీకరించేశారు. ఆ తర్వాత ఈ మూకశంకరులే పీఠాధిపతి అయ్యారు. అలాగా ఎంతోమంది అనన్యభక్తితో సేవించారు మూకశంకరులను కూడా. మూకశంకరులని ఉజ్జయిని సామ్రాజ్యం పరిపాలించినటువంటి విక్రమాదిత్యుడు, కాశ్మీర్ రాజు అయినటువంటి ప్రవరసేనుడు, మాతృగుప్తుడు ఇలాంటి ఎంతోమంది రాజులు మూకశంకరాచార్యుల వారిని అనన్యభక్తితో సేవించి తరించారు. ఈ రకంగా కామాక్షి అమ్మవారి సేవలో తరించిన మూకశంకరులు శ్రీ ధాతునామ సంవత్సరంలో శ్రావణ పౌర్ణమి నాడు మన గోదావరి నదీ తీరంలోనే ముక్తిని పొంది కామాక్షి ఏకాంబరేశ్వరులలో ఐక్యం అయిపోయారు. ఈ శుభ సందర్భంలో మనం మూకశంకరుల యొక్క జీవితాన్ని స్మరణ చేసుకోవడం అంటే అది మన పూర్వజన్మ అదృష్టం కాక మరేంటి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.